కనుక చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి ప్రసాద్తో దేవుడు ఎంతో కృప. అది ఎక్కడున్నా ప్రభు మహిమపరచడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను కనపరచడానికి ఆ బిడ్డ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పుడైతే మనం చేసిన దాని పట్ల కృతజ్ఞత కలిగిస్తామో మన జీవితంలో జరగవలసిన దాని విషయంలో దేవుడు ఎంతో ధారాళంగా చేస్తుంది. హల్లెలూయా. చేసిన దాని విషయంలోనే కృతజ్ఞత లేదనుకోండి, ఇంకా జరగవలసిన దాని విషయంలో దేవుడు ఏమనుకుంటాడని మనుషులే అనుకుంటారు కదా. చూద్దాంలే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రసాద్ మరి దేవుడు దీవించాడు, దేవుడికి అలాగే మన బిడ్డలందరూ ఉంటారు, సంఘంలో బిడ్డలు ఫలించాలి. అందుకే చెప్తాం, ఇప్పుడు మేము దేవుని మాటలు చెప్పడమే కానీ కార్యాన్ని జరిగించేవాడు ఎవరు? దేవుడు. అంటే ప్రభువా వీళ్ళ పట్ల ఇలాగే చెయ్యంటే మా మాట ఏమి వినేది కదా. దేవుడు ఏది న్యాయమో, దేవుడికి ఎవరి పక్షాన్ని ఏం చేయాలో అది చేయాలి. హల్లెలూయా. కనుక పక్షపాతం లేకుండా ప్రార్థన చేస్తాం. దానికి తగినట్టుగా మనము దేవుడికి విధేయులుగా ఉన్నాం అనుకోండి, దేవుడిని ఆయన మరుస్తానికి నరుడు. చూడండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు, మీతో నిత్య నిబంధన చేసి దావీదునకు చూసిన శాశ్వత కృపను మీకు చూస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? రండి వినండి. ఎవరి మాట విన్నాను? దేవుని మాట విన్నాను. మరి చిన్నప్పుడు దైవజ్ఞుడు ఆరాధ్య గారు రేడియో ఆన్ చేస్తే రండి శ్రోతలారా వచ్చి దేవుని మాట వినండి. వింటే, దేవుని మాట వింటే చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల ఏం చేస్తారు? బ్రతుకుతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మాట వింటే మనం ఏం చేయబడతామంట? బ్రతుకుతాం. అంటే దేవుని మాట మనలను బ్రతికించి, మనము ఆహారం తింటే బ్రతకం. అందుకే యేసుప్రభు చూడండి, సమరయ స్త్రీ ఆ ఎండవేళ ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఏమండి, యేసుప్రభు శిష్యులు అంటారు కదా, అయ్యా చాలా ఆకలి వేస్తుంది, ఎండగా ఉంది, ఏదైనా ఆహారం చేస్తామంటే ఇక్కడ కూర్చుంటా, నేను ఇక్కడే కూర్చుంటాను. అప్పుడు ప్రభువారు అంటారు, ఏమంటారు? నా తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారం అయినది. హల్లెలూయా. మరొకసారి సాతానుగా 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శోధిస్తే, నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్లను రొట్లుగా చేసుకోమంటే అక్కడ వాక్యాన్ని ఎత్తుపట్టి అంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును అని ప్రభువే. అంటే ఇప్పుడు దేవుని మాట మనల్ని ఏం చేస్తుంది?
బ్రతికి. కొంతమంది చూడండి, నిస్సహాయ స్థితిలో ఎటువంటి సహాయం లేకుండా నిరుత్సాహంతో కొంతమంది మూల పడి ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాలు ఆ ఆ ఊపులోంచి ఎలా వస్తాయో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, తన శక్తి కొలది కూడా ప్రయత్నం చేసి వారు బయటికి రాలేక నోరు బాదుకొని కూర్చుని, అయ్యో మమ్మల్ని విడిపించి వాడు ఎవరని ఏడ్చేవారు చాలా మంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు చూస్తుంటే చాలా అయ్యో, ఏంటి పరిస్థితి, ఏంటి మనుషులు. మన పక్కన ఉన్నవాడే మన పరిస్థితి తెలిసి నిన్ను వచ్చి దొంగోడు అంటుంటే, లేదా నిన్ను మంచోడు కాదని అంటే నీకు ఎలా ఉంటది? అంటే డబ్బులు కమ్ముడిపోతున్నాను. మరి అటు తోటి మన తోటి మనతో చిన్నప్పటి నుంచి జీవించిన వాడనేటువంటి విచక్షణ ఎవడికి? ఎవడు డబ్బులు ఇస్తే ఆడు మాట మాట, ఎవడు తాగటానికి ఇస్తే ఆడు మాట మాట. అలా బలైపోయే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? మనకి ఎందుకు తెలియట్లేదు తెలుసా అమ్మా? ఎందుకు తెలియట్లేదు తెలుసా మీకేంటంటే, అటువంటి పరిస్థితి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు కనుక మీకు తెలియట్లేదు. మనం దేవుని మాట వినకపోయినా, దేవుని దగ్గరికి రాకపోయినా దేవుడు కృప చూపుతున్నాడు చూసావా? ఆ కృపలో నువ్వేమైపోతుంది, ఆ, నీ జీవనం సాగిపోతుంది కనుక ఆహా ఇంతేనే దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే, దేవుని మాట వినకపోతే అనుకుంటాం. ఆ దేవుని కృపలో కూడా ఈ జీవితమును గడుకో గండంగా గడిచేటువంటి జీవితాలు ఎన్నున్నాయో తెలుసా? ఈ పూట గడిస్తే చాలు అనుకున్న వాళ్ళు అనుకున్నారు. దేవుడు నిన్ను అలా ఉంచాడా? దేవునికి ఒక స్తోత్రం. హల్లెలూయా. లేదు. కోడి తన రెక్కల చాటు తన పిల్లల్ని దాచినట్టుగా దేవుడు మనల్ని దాచి. అందుకే నా యొద్దకు రండి, మీరు వచ్చిన ఎడల, మీరు నా మాట వినిన ఎడల బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు నాకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదును. హల్లెలూయా. అంటే ఈ నిబంధన ఎవరితో? నిబంధన ఎవరు? ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట వింటారో. అమ్మా వింటారా? వినని వాళ్ళకి కాకుండా ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట వింటారో, ఆయన మాటకు లోబడతామో వారితో నిత్య నిబంధన చేస్తున్నాడు. ఒక రోజు కాదు, నిత్యము ఉండే నిబంధన ఏంటో తెలుసా? దావీదుకి ఎలాగైతే శాశ్వత కృప చూపించానో, నా మాట విన్న వారి పట్ల కూడా అలాంటి శాశ్వత కృప నేను వారి పట్ల చూపుతాను. హల్లెలూయా. దావీదుని ఆ కృపే కదా కాచింది. దావీదుకి ఆ కృప తోడుగా ఉండబట్టే ఎక్కడికి వెళ్ళినా విజయం, ఎక్కడికి వెళ్ళినా అండి దేవుడు హెచ్చించాడే గాని ఎక్కడ కూడా తగ్గింపబడదు. తగ్గింపబడదు. ఆయన మొన్న ఇక్కడ మీటింగ్స్ లో అనుకుంటున్నాను ఏమంటాడు, దావీదునంట తిప్పి 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 ఏం చేశాడు? సింహాసనం ఎక్కించాడు. బ్రతికినంత కాలము, భూమి ఆకాశం తీసుకున్నంత కాలము సింహాసనము వారికి ఇవ్వక మాన. ఏ కష్టము తెలియకుండా సౌలును రాజును చేశాడు. దాని విలువ తెలియలేదు కనుకే, ఏమన్నా దాని విలువ తెలియలేదు కనుకే రాజుగా ఉండకుండా. గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తానండి, వెళ్తే సొక్కటి
దేవుని మాట వింటున్నావా? బైబిల్లో ఏ మాట ఎక్కడుందో నీకు తెలుసా? చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు అంతే. కానీ ఇలా వెళ్ళే వారి కోసం మాట్లాడలే దేవుడు. వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటను వినేవారి గురించి మాట్లాడు. హల్లెలూయా. ఆయన మాటకు లోబడే వారి గురించి మాట్లాడు. ఆయన యొద్దకు వచ్చి నేర్చుకునే వారితో దేవుడు నిబంధన చేస్తున్నాడు. మీరు బ్రతుకున్నట్లు అంటే మీరు క్షేమముగా బ్రతుకున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీతో ఒక నిబంధన చేస్తున్నాను, నిత్య నిబంధన. అదేంటో తెలుసా? దావీదుకి ఎలాగైతే శాశ్వతమైన కృప చూపించానో అంటున్నాడు దేవుడు, ఈ నెలంతా కూడా నువ్వు నా మాట వింటే అలాంటి కృపతో నేను నేను నిన్ను నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నా దేవుడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది మనుషులు నమ్ముకుంటాం. నాకేంట్లే, ఆయన ఉన్నాడు అని అనుకుంటాం. అనుకుని మనం ధైర్యంగా ఉంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ మనిషి ఏం చేస్తాడు తెలుసా? మనల్ని మోసపుచ్చేది. మనం ఆశపడే ఆశలన్నీ అడియాశలు అయిపోతే మనం ఆ మధ్యలో వదిలేసిపోతారు. మనుషులు ఎవరైనా అనుకుని మనుషులు నమ్ముకున్నవాడు మోసపోతాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు మోసపోడని. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి ఎంతకాలం ఈ మనిషిని కాదని ఆ మనిషిని కాదు ఈ మనిషిని మోసపోతూనే కాలాన్ని ఎలబుచ్చుతున్నాము. కానీ మనల్ని బ్రతికించగలిగినటువంటి శాశ్వత కృప చూపించగలిగిన దేవుని మాటను నమ్మగలుగుతున్నావా? నమ్మ. కానీ నా ప్రభు అంటున్నాడు ఈ రోజున, నా మాటను నమ్మితే దావీదుకు చూపిన శాశ్వత కృపతో నిన్ను నీ కుటుంబమును నా రెక్కల చాటున దాచి ఇదిగో నేను పోషించబోతున్నాను అని చెప్పేసి మనందరికీ వాగ్దానం. ఇప్పుడు నువ్వు మాట విని లోబడి, మాట వినకుండా కాదేస్తున్నాను. నేను బైబిల్ పుచ్చుకుని వచ్చేస్తున్నాను, నాకు ఉపవాస ప్రార్థన లేదు, ఎప్పుడు ప్రార్థన చేయను, వచ్చినా ఏం చేస్తాను, ఏదో వింటాను, పక్క చెప్పుడు పెడుతున్నాను అనుకునే వాటి పక్కన. ఎందుకో తెలుసా? ఈ అంచె దినాన్న దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు వాటిని. ఎందుకంటే సత్యాన్ని గ్రహించరు, ఏమంటారు తెలుసా? దురద చెవులు. మనం చేయవలసిన పరిశుద్ధమైన జీవితం మనం కట్టుకోలేము. కానీ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ అక్కడ తిరుగులాడుతూ ఎక్కడ స్థిరం ఉండదండి, ఎక్కడా స్థిరం ఉండదు. చూడండి, ఒక మొక్కను ఒక నాటి ఇక్కడ కాదని తెల్లారి ఇంకో చోట నాటి, ఇంకో చోట కాదని ఇంకో చోట నాటితే అది చివరికి ఏం చేస్తుంది? అది చచ్చూరు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 7వ త్వరగా చదువు.
నేను మీకును తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత ఆ, నీ సంతానానికి నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేతను. హల్లెలూయా. నిత్య నిబంధన. ఇప్పుడు ఆయన మనకు దేవుడై ఉండాలి అంటే ఉండాలంటే ప్రమాణం. ఏది ఆ ప్రమాణం? ఏది? ప్రభువా, నీవే రక్షకుడు అని నమ్ముతున్నాను. నీవు తప్ప ఆకాశమందు గాని నేల యందు గాని భూమి యందు గాని ఏ దేవుడు లేడు, నీవే దేవుడని నమ్ముతున్నాను. నా ప్రాణమే పోయినా, నా శరీరమే కృషించిపోయినా నేను నీ మందిరం మాన్నయ్యా అని ప్రమాణం చేస్తే ఎక్కడ ప్రమాణంలో ఉన్నామా? అందుకనే ప్రభు దేవుని వాక్యం చెప్తుంది, నీవు ప్రమాణము అంటే మొక్కుకోకుండా ఉండుట మేలు, కానీ మొక్కుకున్నావా, ఆ మొక్కుబడి చెల్లించకపోతే అది చెల్లించేంత వరకు కూడా దేవుడు. అందుకని దేవుని మందిరములు చాలా జాగ్రత్తగా నువ్వు పలుకుతున్న ప్రతి మాట గుర్తుపెట్టుకో. నీవు వింటున్న ప్రతి మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నీ హృదయంలో భద్రపరచుకో. అదే నిన్ను బ్రతికించేది, అదే నిన్ను ఒంటరితనములో నీకు ధైర్యాన్ని ఇచ్చేది. అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు, అయిపోయిందిరా ఇడి పని అని, కానీ నిన్ను బలపరిచేది ఆ మాట, నిన్ను బలపరిచేది. హల్లెలూయా. లోకమంతా విడిచిన నేనున్నాను. ఆ రోజున షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఆ దేశములో ఉన్న ప్రజలందరూ విడిచి వెళ్ళిన వారితో ఉన్న దేవుడును నేనే, ఇదిగో నేను నీతో ఉన్నానంటే ఆ ఒంటరితనములు ఎంత ధైర్యం వస్తుందో. అలా చెప్పేవాళ్ళు లేరు, అలా నిలబడేవారు ఎవరున్నారు? అందరూ దొంగలే, మన దగ్గర ఉంటే తినేసిపోతారు. మనం నచ్చకపోతే 4 తాడీలు చెప్తారు. అందుకే గుర్తుపెట్టుకో, మనకు ఆయన దేవుడై ఉండాలంటే, మన మధ్యన నివసించాలంటే, మనతో ఉండాలంటే, ఆయన మనల్ని నడిపించాలంటే ఆయన వద్దకు వచ్చి ఆయన చెప్తున్న మాట జాగ్రత్తగా వింటే ఉంటారు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అందుకని ఆ నిబంధన నిత్య నిబంధనగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆయన మాట వినినప్పుడు, లోబడినప్పుడు ఆ నిబంధన నీ పట్ల, నా పట్ల అది స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. అంతేగాని మన ఇంటికాడ దొంగుంటే వచ్చేస్తుందంట. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా కష్టపడకుండా ఆశీర్వాదాలు వచ్చేయాలి. మరి ఏమి చేయకుండా ఏం చేయాలి తెలుసా? వాళ్ళ మీద చేతుల నుంచి కానీ వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిపో. ఏమన్నా మంత్రాల మాయా మరాఠీ. దేవుడేమో అబ్రహాముకు ఒకలాగా మనకు ఒకలాగా చెప్తాడా? ఏమండి? సౌలు గారికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా? అలా చెప్పడే. ప్రారంభములో
ఆదిలో ఏ నిబంధన అయితే ఉన్నదో అదే నిబంధనను ఆయన నెరవేర్చే దేవుడే తప్ప నీకేమో పడుకుంటే ఇచ్చేస్తాడు అని కొంతమంది అనుకుంటూ చూడండి. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చిన అంటే ఏంటి నిద్రిస్తాడు అంటే వాళ్ళు భయభక్తులతో జీవించి దేవుని భయభక్తులతో దేవుని మాట వినువారై వారు ప్రయాసపడవలసినంత ప్రయాసపడి వారు నిద్రిస్తుండగానైనా సరే ఇచ్చేస్తాడు. అంతేగాని ఊరికే నిద్రపోతే ఇచ్చేస్తాడని కాదు అక్కడ అర్థం. కొంతమంది నిద్రపోతే ఇచ్చేస్తాడని నేను ఇంటికాడ దొంగకుంటాను అని దొంగకుంటాం. దేవుని ఎదుట చేసిన ప్రమాణం కూడా నీకు గుర్తుండదు. ప్రభా నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించన్నావు. క్షమించాడు దేవుడు. ఏది నువ్వు దేవుడు నీ పాపములు క్షమించిన తర్వాత నీకు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా దేవుడు ఇస్తే దాన్ని కాపాడుకున్నావా? అమ్మా మనం కాపాడుకున్నావా? ఏదో చెప్పడం వరకే మన మాట, మళ్ళా మామూలే. ఏమండి? మళ్ళా మామూలు అంటే చెప్పడం వరకే చెప్పి మన జీవిత నడవడికను మార్చుకోకుండా ఉంటే ఈ నిబంధన వర్తిస్తుందా? అయినా దేవుడు జాలి చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా మారతారే, ఇంకా మారతారే. ఏమంటే ఇంకా నొక్కి చెప్పడానికి గల కారణం దేవుడేమో నాకేమో ఆత్మల భారం పెట్టాడు, డబ్బుల కోసం పెట్టాడు. మొన్న ఒక గృహప్రవేశం జరిగింది కాపురం. అయ్యో ఒక దైవం, ఒరే తల్లి, ఒరే అమ్మా, ఏం పొగుడుతున్నాడు. ఎందుకంటే నెల నెల కట్టి హల్లెలూయా. మనం దేవుని మాట విని దేవుని నిబంధనలో మనం స్థిరంగా లేకపోతే ఆ శాశ్వతమైన కృపలో మనం నిలిచి ఉండకపోతే మనం బాప్తీసం తీసుకున్నా, చిన్నప్పటి నుంచి బైబిల్ పుచ్చుకుని దేవుని మందిరానికి వచ్చినా మరొక మాట కీర్తన 78వ కీర్తన 1వ వచనాన్ని నా జనులారా, అందరూ తీశారమ్మా? 78 జనులారా నా బోధకు చెవి యొక్కండి, నా నోటి మాటలకు చెవి యొక్కండి, నోరు తెరిచి చెప్పేదారు పూర్వకాలపు గూఢవాక్యములను నీకు తెలియచెప్పేది, మాకు తెలిసిన సంగతులను చెప్పేది. హల్లెలూయా. వినండి. దేవుని గుర్చిన మాట వింటే నువ్వు బ్రతుకుతావు. కోనేటి దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, పక్షవాతంతో పడి ఉన్నాడు. ఆయా వేళలో ఆ కోనేటిలోకి వచ్చి దేవుని దూత వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ కోనేటిలో దిగుతారో వాడు ఎంతటి రోగమైనా బాగుపడతాడు. కానీ వీడు నడవలేని స్థితిలో పడున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. వీడికి ఎవరు సాయం లేరు. కానీ ఏమన్నాడు, నువ్వు నడవాలనుకుంటున్నావంటే నడవాలనుకుంటున్నాను, అయితే పరిపెట్టుకుని నడవ. హల్లెలూయా.
ఎవరి మాట విన్నాడు? మాట మాట చెప్తే జరుగుతుంది. ఆయన చెప్తే జరుగుతుంది. ఆయన మాట వలన కాదు కదా ఈ ఆకాశం కలిగింది. ఆయన నోటి వాక్కు వలన కాదు కదా ఈ భూమి కలిగింది. ఆయన నోటి వాక్కు వలన కదా ఈ సూర్య చంద్ర నక్షత్రాలు కలిగినాయి. అలాంటిది ఆయన నోటి మాట వలన నీ జీవితంలో కార్యం జరగదా? ఏమి విశ్వాసం? ఏం విశ్వాసం? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం ఇస్తున్నాం, ఎన్నిసార్లు ఇస్తున్నాం, ఎన్ని సావుకుల దగ్గర కాదు. ఈ మధ్య మరొకటి ట్రెండ్ అయిపోయింది. అక్కడ భోజనాలు పెడుతున్నారా, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ ఫ్రీ ఛార్జీయా, అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎవడన్నా కొట్టిస్తే ఎంతకాలం. అదే దేవుడు దీవిస్తే, దేవుడు దీవిస్తే నీవే 10 మందికి పెట్టేదానిగా దేవుడు చేయాలని. చాలా మంది రకరకాల ఫెలోషిప్లు జరుగుతూ ఉంటాయి. పెడతారు, పరిగెత్తుకు వెళ్ళిపోతారు. ఫెలోషిప్లు లేకపోయినా వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుని మాట వింటే ఏలియాని కాకుల చేత ఆహారం పంపించి పోషించలేదా? పోషించాడా లేదా? అలాగే నా దేవుడు నా మాట వింటే, ఆయన మాట వింటే ఆయన బ్రతికి, ఆయన మాట వింటే, ఆయన నోటి మాట వింటే జరిగిన సంగతులను నీకు వివరిస్తాడు. నువ్వు బ్రతుకుతావు. నీ పిల్లల తరాలు దావీదు ఇంటి మీదకి ఎలాగైతే దేవుని కృప కాపుదలుగా ఉందో అలాంటి కాపుదలలో ఉంచాలనుకుంటున్నాడు నా ప్రభు. అది కావాలా, నీకేం కావాలి? హల్లెలూయా. నా కళ్ళ ముందే డబ్బు ఉంది కదా అని ఆ డబ్బు తీసుకుని పోతుంది. ఏదో అమ్మా చూస్తున్నారా? ఏమండి, ఒక లారీ కొన్నాడు. ఒక లారీ కొనేసరికి ఇక్కడి నుంచి కొవ్వూరిసరికి అక్కడ ఆగిపోయింది. మళ్ళా అది ఇస్తే కొన్ని డబ్బు, మళ్ళీ అది వేసిన తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడుకొని మొత్తం తుడిచిపెట్టి కొన్నా. తర్వాత పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే కూలి పనికి వెళ్ళే పరిస్థితికి దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ అనుభవ పాఠాలుగా మనము చేసుకోవడమే తప్ప ఒకళ్ళని మనము కించుపరచడానికి చెప్పే పరిస్థితి అయితే మన ఏపాటి వాళ్ళు. ఎన్ని తలచినా ఏది అడిగినా వచ్చేది నీ చిత్తమే ప్రభువా, వచ్చేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. సామెతలు 4వ అధ్యాయం 20వ వచనాన్ని చదువు. నా కుమారుడా ఆలకించు, చెవి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని, నీ హృదయమందు వాటిని
భద్రం చేసి ఆ, 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 ఆ. ఆమేన్. హల్లెలూయా. ఏమిస్తుందంటే సర్వ శరీరములకు కూడా ఆరోగ్యం. దొరికిన దేవుని మాటలను ఎవరైతే హృదయములో భద్రపరుచుకుంటారో వారు సర్వ శరీరమునకు అది ఆరోగ్యమును కలగజేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చెప్పిన ఇది నాకు కాదు అన్నట్టు చూస్తున్నావు అనుకో, నువ్వు చేసేది అబ్రహాము ఎవరి మాట విన్నాడండి? దేవుని మాటే విన్నాడా, ఇంకేమైనా చేశాడా? దేవుని మాట చెప్పున దేవుడు దర్శించినప్పుడు నేను నిజ దేవుడును నేను సృష్టికర్తనని అన్నప్పుడు ఆయనకి ఆరాధన చేయటం మొదలు పెట్టాడు. ఆయన మాట వింటూ మొదలు పెట్టాడు. ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళటం మొదలు పెట్టాడు. ఆయన ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండటం నేర్చుకున్నాడు, లోబడ్డాడు. ఆయన కూర్చోమన్న చోట కూర్చున్నాడు కనుకనే దేవుడు అబ్రహాం దేవుడు. హల్లెలూయా. నేను దేవుని మాట బాగోతే అన్ని పొద్దున్నారైంది తొమ్మిది. అది కొంచెం ఆలస్యం అయిందండి. చాలా మనకి బాధ. దేవుని మాట విన్నవాడికి సర్వ శరీరమునకు ఆరోగ్యం, క్షేమం. దేవుని మాట విన్నవాడి జీవితం దీవించబడింది. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక దీవించబడ్డాడు. తన తల్లిదండ్రులను తన తోబుట్టువులను విడిచి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అన్నాడు, ఒరే బాబా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్తారా, ఉండరా అను అనక ఉంటారా అన్నా సరే వాళ్ళ మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు కనుక అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలిగి నెమ్మది కలిగి హెచ్చించబడ్డాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. 5 నేను బాప్తిసం పొందాను. దేవుని మాట వినకపోతే మనకి నెమ్మది కలగదు. దేవుని మాటకు లోబడక, ఏమండి? దేవుని మాటకు లోబడక మనకి ఆరోగ్యం కలగదు. దేవుని మాటకు లోబడకపోతే మనము శాశ్వత కాలం బ్రతకం. కానీ దేవుని మాట చొప్పున రక్షించబడిన వాడు ఎలా ఉంటాడు కదా? యుగ యుగాలు కూడా ఆయన రాజ్యంలో బ్రతికే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా నీవు నేను బ్రతికి ఉండాలని, నశించుకోకూడదు. ప్రభు తన మాటలు చెప్తే ఆయన మాటలు మనకు ఎలా ఉన్నాయంటే వెతుకుతాం. ఇప్పుడు అదే టీవీ ఆన్ చేసి ఏ రాజకీయ నాయకుడైనా సరే, అమ్మా నీకు ఈ పథకం ఇప్పుడు నుంచి వస్తుందమ్మా, అది రోడ్డు అడుగు తిరిగేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మారు, మార్చుకో. దేవుని మాట వినటం నేర్చుకో. దేవుని మాటని హృదయంలో భద్రం చేసుకోవటం అలవాటు. మరొక మాట చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం 30
2వ అధ్యాయం 40 వచనం చదువు. ఆ, నిత్యమైన నిబంధనను వారితో చేయిస్తున్నాను, వారు విడువకున్నట్లు వారి హృదయాలలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. హల్లెలూయా. మనం విడిచి వెళ్ళిపోవడం ఆయనకి ఏం ఇష్టం? ఆయనకి ఇష్టం లేకే ఓ పక్కన మనకి ఆజ్ఞాపిస్తూనే మళ్ళా కనికరం ఇస్తున్నాడు, జాలి. మళ్ళా మనం తప్పిపోకుంటున్నట్లుగా మన హృదయాలలో ఆయన ఏం చెప్తున్నాడండి? ఏం పుట్టిస్తున్నాడు? భయభక్తులు పుట్టిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు దేవుడికి లోబడితే నీ హృదయంలో భయము భక్తి పుడుతుంది. నువ్వు లోబడకుండా ఎక్కడ పుడుతుంది? ఆ? ఆ భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అయ్యో ఈ రోజు నా ఆదివారం, నేను దేవుని మందిరానికి నేను దూరం భయం. ఆ భయం రానే పాటలు గారు వస్తే ఏమొస్తుంది చెప్దాంలే, మా కాళ్ళు వచ్చింది, లేదా మా కూతురు వచ్చింది, లేదా మా తాత వచ్చింది. నాకు చెప్పింది దేవునికి చెప్పాలి, దేవునికి చెప్పాలి. ఇలాంటి సాకులు చెప్పుకొని దేవుని క్రమమును దాటిపోయి దేవుని మాటని మీరిపోయి మనం ఏం చేస్తున్నామంటే లేనిపోయినటువంటి అశాంతిని తెచ్చి లేనిపోని ఏంటి లేనిపోని బలహీనతలు తెచ్చి నువ్వు ఒక ఆదివారం లేదా ఒక దేవుని క్రమంలో తప్పిపోయి నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ఆ సంపాదన అంతా సిల్లు సంచులు వేసినట్టు ఎవడొకటి చేతిలో ఏదో విధంగా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటున్నాను, ఇప్పటికైనా నా మాటలను మీరేం చేయండి? గురి నిలపండి. నా మాటలు మన హృదయంలో భద్రం చేస్తున్నట్టే ఇదిగో దావీదు ఇంటి మీదకి ఎలాంటి కృప చూపించాను అలాంటి కృపలో నిన్ను నీ కుటుంబమును దాస్తాను అని వాగ్దానం చేయాలి. ఆమేన్. నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఆమేన్ చెప్పా. బలమైన మాట నీతో చెప్తే ఆమేన్ అని అనలేదు. దాని విలువ తెలిస్తే కదా. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు బలమైన వాగ్దానం దేవుడు మన పట్ల చేస్తాడు. దాన్ని కూడా పొందుతుంది. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 34 వచనం. 13. కుళ్ళు పట్ట ఆయన వృద్ధులలో లేపు బట్టి దావీదునకు అనుగ్రహించి పవిత్రమైన వారములను అనుగ్రహించి అవి నమ్మకములై ఉన్నవని చెప్తుంది. హల్లెలూయా. ఏంటంటే మరియు ఇక కుళ్ళు పట్టుకుని ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహించును అవి నమ్మదగినవై ఉన్నవని చెప్పాను. హల్లెలూయా. నీకేం అనుగ్రహించాడంట? నమ్మకమైన వరాలు.
కుళ్ళు పట్ట. అర్థమైందండి? మన శరీరము కుళ్ళు పట్టకుండా మృతులలో నుండి లేపగలిగినటువంటి వరాలతో దేవుడు నింపుతాడు. అయ్యే మనకు అక్కర్లే. ఏం కావాలి మనకి? డబ్బు, డబ్బు. డబ్బు తర్వాత మనకేం కావాలి? తొలి మాటలు కావాలి. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట విని నీ శరీరము సమాజమును కూడా కుళ్ళు పట్టనివ్వకుండా ఉండేటువంటి వరాలతో నేను నిన్ను నింపాలని నింపాలి. అంటే దాని అర్థం ఏంటి? కుళ్ళి పట్టిన సమాజంలో నుంచి ఎవడైనా మన మధ్యకు వచ్చాడంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వరాలతో ఆ వరాలు వాడిని తాకి వాడు స్వస్థతను అందుతాడు అన్నమాట. హల్లెలూయా. తాగుబోతున్నాడు అనుకో, ఆ తాగుడు కట్లన్నీ తెగి అది ఎవరి వల్ల తాగి? దేవుడికి అటువంటి వరాలతో దేవుడి మాట వింటే అలాంటి వరాలతో నింపుతాడు. ఇవి నమ్మదగినవి సుమా. బాగు చేసి మరొక మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ. ఎవరి సంబంధి అండి? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కనుక మీరు వినరని అర్థమైందా? ఎవరి మాట వింటారు? మనం దేవుని సంబంధం అయితే దేవుని మాట వింటాం. దేవుని సంబంధి కాని వాడు దేవుని మాట వినడం. దాన్ని బట్టి నువ్వు దేవుని సంబంధవా, లోక సంబంధం? ఎవరి మాట వింటున్నాను? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. కొట్టాలి చెప్పండి. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. దేవునికిస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు మారకుండా అమ్మా, నువ్వు మారకుండా ఏంటి ఏదో ఊరికే ఏదో చేస్తున్నావంటే దాన్ని ఫలితం మారు. దేవుని మాట వింటే బ్రతుకుతావు. దేవుని మాట వింటే నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం. దేవుని మాట వింటే లేదంటే కుళ్ళిన వానిని సహితము కూడా స్వస్థపరచగలిగిన, బాగు చేయగలిగినటువంటి ఆత్మ వరములతో దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని మాట వినకుండా నీకు ప్రార్థన అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఊరికే ఇంటికాడ నిద్రపోతే వచ్చేస్తుందా? ఇంటికాడ నిద్రపో, కూలి పని ఇచ్చేస్తారేమో. మరి తెల్లారకుండా ఎందుకు వెళ్ళిపోతావు? వెళ్ళాలి. దేనికోసం? దానికోసం కష్టపడాలి. మరి అలా దేవుని కోసం ఎందుకు కష్టపడవు? ఆయన ఇచ్చిన గాలి పీల్చుకున్నావు, ఆయన ఇచ్చిన ఆరోగ్యం అనిపిస్తున్నావు, ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు. ఎందుకు వినవు అన్నమాట? ఇవన్నీ దేవుడు లెక్క అడిగే సమయం. కంగారు పడకుండా ఉంటే అన్ని లెక్కలు తెలుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు సంఘాలు ఎలా ఉన్నాయి?
ఇది ఈ పాస్టర్లు డబ్బుల కోసం బోధ చేస్తారు. ఆ? పొట్టలు పెంచుకుని మాకేం పొట్టలు లేవమ్మా. ఆ? బాగా తింటారు, వాటి కోసమే చెప్తారు. ఆ సెక్షన్ వేరే ఉంటుంది, నేను కాదు. కనుక ఇంకొక మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాం. మత్తయి సువార్త. అయితే నీ కన్నులు చూచుతున్నవి కనుక అవి ధన్యములై ఉన్నాయి. హల్లెలూయా. అంటే నిజం లేదా? ఇప్పుడు ఆత్మ వరాలతో నింపబడినప్పుడు కొన్ని కార్యాలు దేవుడు జరిగించడం కన్నులారా. ఆయన కృప కింద ఉన్నవారు అర్హత లేకపోయినా, మనమే అర్హత లేకపోయినా దేవుడు కాపాడలేదా? ఆ, చూస్తున్నాం కదా. అంటే కన్నులారా చూస్తున్నా దేవుడు చెప్పిన ప్రతి కార్యము కన్నులారా మనకు కనబడుతున్నా కానీ మనము ఎలా ఉన్నామండి? లోబడలేని స్థితిలో. ఏమండి? నమ్మలేని స్థితిలో. హల్లెలూయా. నమ్మలేని స్థితిలో. చూడండి, రోమిలికి రాసిన పత్రిక చివరిగా 10వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుని బలారాధనలోకి వెళ్ళిపోతాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం. నెరవేర్చువాడు దాని వలనే జీవిస్తాడు. మోషే రాయించు. హల్లెలూయా. దేని వల్ల జీవిస్తాడంటే ధర్మశాస్త్రము మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించుదని మోషే. నిజంగా దేవుని వాక్యమును వల్ల ఉన్న నీతిని నెరవేర్చువాడు ఆ నీతి మూలముగానే బ్రతుకుతాడు తప్ప వేరొక మార్గంలో వాడు ఆ నీతిని జరిగించటం లేదంటే, ఆ నీతిలో జీవించటం లేదంటే నీలో ఉన్నది నువ్వు దేవుని నీతి కాదు, అంటే లోకంలో వెళ్ళిపోతున్నాను. యాకోబు ఎన్నిసార్లు ప్రార్థన చేసేదండి? మారు ప్రార్థన చేస్తుంది. అబ్రహాము ఎక్కడ పడితే అక్కడ బలి పెట్టాలి కంటే మనమే బిజీ, వాళ్ళ బిజీ ఏంటి? మనకున్న బిజీ వాళ్ళకి కోపం, వాళ్ళకి బిజీ లేదు, అందుకనే కోపం వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, మనం ప్రార్థన చేయలేము. వారు దేవుని మాట విన్నారు, మనం దేవుని మాట వినే తీరిక లేదు. ఎందుకంటే టీవీ చూడాలా, మళ్ళీ 4 ఇళ్ళు చక్క పెట్టాలా, ఏమా మళ్ళీ పనికి వెళ్ళాలి. అవి మానకూడదు. దేవునితో మాట్లాడటం మానేసినా ఏమనుకోడు కదా. దేవుని ఆదివారం వెళ్ళకపోయినా పర్వాలేదు, ఉపవాస ప్రార్థన లేకపోయినా ఏదంటే మాట్లాడితే చీకటండి, చీకట్లో ఎక్కడికైనా వెళ్తావేంటి నువ్వు? ఎక్కడికి వెళ్తావు అమ్మా? ఎక్కడికైనా వెళ్తామా అన్న ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నీలో ఉన్నా సరే, ఈ బలహీనతల్లో నువ్వు కట్టబడి ఉన్నా సరే, ప్రభు అన్నాడు ఇప్పుడు నుంచే నా మాట వింటే దావీదు ఇంటి మీదకి ఎలాంటి కృప చూపించి నేను వారిని హెచ్చించానో అలాంటి కృపను నీకు చూపించడానికి నేను రెడీ అంటున్నాడు ప్రభు. నువ్వు ఆయన మాట వింటాను, నువ్వు రెడీయా? విన్నట్టు నటించుకో. ఇప్పుడు ఓ కొట్టి బయటికి వెళ్ళిన తర్వాత చేస్తానంటే కుదరదు. అర్థమవుతుందా?
అబ్రహాము దేవుని ఎదుట అలాగే ప్రభువా వచ్చేస్తానులే, నువ్వు అన్న దగ్గరికి వచ్చేస్తానని చెప్పేసి మామూలుగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడా వెళ్ళాడా చెప్పాలి. తెలుసమ్మా, మన తలలు పైకెత్తండి. వెళ్ళాడా ఉన్నాడా మరి చెప్పడానికి ఏంటమ్మా? హల్లెలూయా. ఏమండి? వెళ్ళాడు. ఆయన మాట విన్నాడు, ఆయన మాటను తన హృదయంలో భద్రపరుచుకున్నాడు కనుకనే అబ్రహాం దేవుడు బహుగా దీవించాడు. దావీదు పట్ల శాశ్వతమైన కృపను చూపించాడు కనుకనే అనేక అపాయాలను తప్పించి సింహాసనమందు దావీదును కూర్చున్నది. అంతేగాని ఊరికే మనం భక్తి చేస్తున్నామని నటించినంత మాత్రాన దేవుని ఆశీర్వాదం రాదు, దేవుని దీవెన రాదు. శాశ్వతమైనటువంటి రాజ్యములో మనం బ్రతికించాలని ప్రభు మనం ఈ నియమం పెట్టాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధనలో నిలుస్తాయా? ఆ నిబంధనలో నిలబడటానికి కష్టపడాలి, ప్రయాసపడాలి. ఊరికే రాదు, ఊరికే దయచేసి మోకరి ప్రార్థన. ఇప్పటికైనా మారు. దేవుడి కృపలో నీకు అన్ని తీరుస్తున్నాడు. దేవుని కృపలో నీ పాపములన్నీ కడిగాడు, అయినా నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఉండదు, దేవుని పని పట్ల క్రమం పట్ల నీకు విలువ ఉండదు. దేవుని ఆరాధన అంటే వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకుని నిర్లక్ష్యం. దేవుడిచ్చేవన్నీ కావాలి. దేవుని మాట